నేను 2 చెప్తాను సార్. ప్లస్ ఉంది, మైనస్ ఉంది. మైనస్ ఏంటంటే ఫస్ట్ మైనస్ చెప్తాను. ఎందుకంటే అతను మామూలుగా యాక్ట్ చేస్తున్నప్పుడు తనకు తెలియకనే తన బాడీలో అన్ని వాయిస్‌లు విలీనం చేసుకొని ఉంటారు కాబట్టి, తెలియకనే ఎవరో ఒకళ్ళ బాడీ లాంగ్వేజ్ వచ్చేస్తూ ఉంటుంది బయటికి. అది రావటం అనేది ఆర్టిస్ట్‌ని తన ఒరిజినాలిటీని దెబ్బకొట్టేటువంటి అవకాశం ఉంది. సో, ఇది మిమిక్రీకి వచ్చిన ఆర్టిస్ట్‌కి పెద్ద మైనస్. బట్ ఆర్ట్ వేరు, మిమిక్రీ వేరు అనేది తెలుసుకొని 2 రంగాల్లో విడిగా ప్రయాణం చేసి వెళ్ళిన వాళ్ళకేంటంటే, పాత్ర ఏదైతే ఆ పాత్రకు తగ్గ బాడీ లాంగ్వేజ్ చేయాలనేది ఆ యాక్టర్‌కి ఉంటుంది. మనకు మిమిక్రీ ఏం చేస్తుందంటే సార్, ఒకప్పుడు మిమిక్రీ ఫస్ట్ రాంగానే అన్నం పెడుతుంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మన రెడీమేడ్ కళ. ఒక ఈవెంట్ చేసేస్తే డబ్బులొస్తే ఇంట్లోకి మనకు డబ్బు. ఇదేంటంటే నిలబట్టాను. ఫీల్డ్‌లో మనం తిరిగి ప్రయత్నాలు చేసినప్పుడు కొంత టైం పట్టొచ్చు. కొంతమంది ఒక సంవత్సరానికి ఎదగొచ్చు. కొంతమందికి ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఎదగలేకపోవచ్చు. కొంతమందికి వెళ్ళంగానే అదృష్టం తలుపు తట్టొచ్చు. తొలిమేట్. సో, అంతవరకు మన మెయింటెనెన్స్ ఎట్లా? మనకెవరిస్తారు ఒక రూపాయి? సో, మిమిక్రీ లాంటి అంటే ఇదొకటే కాదు. ఏ ఆర్ట్ ఉన్నా కూడా. సో, అట్లా యాజ్ లైక్ మేము మిమిక్రీ ఆర్టిస్ట్ కాబట్టి మిమిక్రీ గురించి మాట్లాడుతున్నా. సో, అది అన్నం పెడుతుంది సార్ ఫస్ట్.